అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గనుల వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి అతని సోదరుడిపై 2011లో కేసు నమోదు చేసింది సిబిఐ. ఓఎంసీ కేసుపై 4 నెలల్లో విచారణ పూర్తి చేసి తీర్పు వెల్లడించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టు తాజాగా విచారణ పూర్తి చేసింది. అనంతపురం జిల్లా ఓబులాపురం గనుల నుంచి అక్రమ మైనింగ్ చేస్తున్నారనే కేసులో సిబిఐ కీలక ఆధారాలు సేకరించి గాలి జనార్దన్ రెడ్డి, ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిలను నిందితులుగా చేర్చింది. ఇదే కేసులో మరో 5 నిందితులపై కూడా సిబిఐ అభియోగాలు మోపింది. ఓబులాపురం మైనింగ్ కేసులో 2011లో సిబిఐ ఛార్జిషీట్ వేయగా అదే ఏడాది సెప్టెంబర్ 4న గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి చాలా కాలం జైలు జీవితం అనుభవించి బెయిల్ మీద విడుదలయ్యారు. 219 మంది సాక్షులను విచారణ జరిపి 3337 డాక్యుమెంట్లను సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. తదుపరి జగన్ అక్రమాస్తుల కేసుపై సిబిఐ కోర్టు ఫోకస్ పెట్టనుంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఏళ్ల తరబడి డిశ్చార్జి పిటిషన్లతో సమయాన్ని వృధా చేయడంతో పాటు విచారణ ముందుకు సాగకుండా జగన్ న్యాయవాదులు అడ్డుపడుతూ వస్తున్నారని చర్చ జరుగుతోంది. అంటే సిసి 1/12 2012లో ఛార్జ్షీట్ వేసిన తర్వాత 2022లో విచారణ మొదలైంది. 2024 నవంబర్లో విచారణ పూర్తయింది. అంటే దాదాపు 2 సంవత్సరాల సుదీర్ఘ విచారణ 219 మంది సాక్షులను విచారించిన తర్వాత వాళ్ళ యొక్క సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత ఈరోజు సిబిఐ ప్రధాన న్యాయస్థానం ఈ యొక్క తీర్పును వెలువడించడం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు A1 to A3 ఏమో ఇండివిజువల్స్ అండి, A4 కంపెనీ ఓఎంసీ, తర్వాత A7 కూడా ఇండివిజువల్ ఉన్నాడు, A5 చనిపోయాడు, A6 మన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు శ్రీలక్ష్మి గారి మీద హైకోర్టులో క్వాష్గా అయింది. ఆ కేసు అప్పుడే హైకోర్టు కొట్టేసింది కాబట్టి మిగతా A7 పైన కూడా కన్విక్షన్ అయింది. తర్వాత 8-9 పైన వారిద్దరిని సబితాన్ రెడ్డి గారు, కృపానందం గారి పైన కేసు నిరూపణ కాలేదు కాబట్టి వారిని నిర్దోషులుగా చెప్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. అప్పీల్కి అవకాశం అనేది ఉండదండి. 1 మంత్లో వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి. అప్పటి వరకు ఎవరికైతే శిక్ష పడో వాళ్ళని జైలుకు తరలిస్తారు. అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ కేసు దాదాపు 14 సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించింది. 5 మందిని దోషులుగా ప్రకటించింది, 2 మాత్రమే నిర్దోషులుగా ప్రకటించి కీలకమైనటువంటి తీర్పును వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మనం ఒకసారి గమనించినట్లయితే సిబిఐ సేకరించినటువంటి ఆధారాలు, సాక్షుల యొక్క స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని కీలకమైనటువంటి తీర్పును వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు తీర్పులో ఎలాంటి అంశాలను వెల్లడించింది, ఈ రోజు జరిగినటువంటి తీర్పుకు సంబంధించి హైకోర్టు అడ్వకేట్ రాజేష్ గారు ఒకసారి మాట్లాడదాం. ముఖ్యంగా చెప్పండి, ఈరోజు ఓఎంసీ కేసు దాదాపు చూస్తున్నారు మీరు, 14 ఏళ్లుగా విచారణ కొనసాగుతుంది. ఈరోజు వచ్చినటువంటి తీర్పులో ఎలాంటి అంశాలు చెప్పడం జరిగింది? A1 నుంచి A9 వరకు వాళ్ళ మీద అభియోగాలు మోపారు. కొంత కారణాలతోటి కొంతమంది, ఒక వ్యక్తి చనిపోవడం, తర్వాత శ్రీలక్ష్మి గారికి అక్కడ డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఇచ్చినటువంటి తీర్పులో ప్రధాన అంశాలు ఏంటి? ఈరోజు ఇచ్చినటువంటి తీర్పులో A8, A9 ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టు అక్విటల్గా పరిగణించి వాళ్ళని అక్విటల్ చేశారు. అదేవిధంగా A1 to A4, A1 శ్రీనివాసరెడ్డి గారు, A2 గాలి జనార్దన్ రెడ్డి గారు, A3 some person and A4 is the company. They were convicted. And A1 and A2 the punishment is 7 years, up to 7 years వరకు ఇచ్చారు. నెక్స్ట్ A4 కేమో కంపెనీకేమో ఓన్లీ కంపెనీయే కాబట్టి దానికి ఫైన్ పే చేయమని చెప్పారు, 2 lakhs అమౌంట్ ఫైన్ పే చేయమని చెప్పారు. ఆ కన్విక్షన్ అయిన తర్వాత జడ్జి గారు ఈ అక్యూజ్డ్ని పిలిచి, అంటే శిక్ష జనరల్గా ఈ 409 అఫెన్స్లోనేమో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండేది, అట్లాగే చీటింగ్ కేసులో 10 years వరకు పనిష్మెంట్ ఉండేది. పనిష్మెంట్ మీకు ఎందుకు తగ్గించాలి అనే అంశం మీద మీ అభిప్రాయం చెప్పమని అక్యూజ్డ్ని అడిగారు. ప్రతి కేసులో కూడా పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ పనిష్మెంట్ని మ్యాక్సిమం ఇవ్వాలా, మినిమం ఇవ్వాలా, లేకపోతే ఎంత పనిష్మెంట్ ఇవ్వాలనేది జడ్జి గారు డిసైడ్ చేస్తారు. అయితే ఆ డిసైడ్ చేసే ముందు అక్యూజ్డ్కి ఒక ఛాన్స్ ఇస్తారు. మీ ఈ కేసులో యొక్క పనిష్మెంట్ని తగ్గించడానికి మీరేమన్నా చెబితే దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చా, పరిగణలోకి తీసుకోకూడదు అనేది జడ్జి గారు ఆలోచించి దాన్ని తీసుకుంటారు. అదేవిధంగా దీనిలో కూడా A1 శ్రీనివాసరెడ్డి గారు కానీ, గాలి జనార్దన్ రెడ్డి గారు కానీ వాళ్ళ యొక్క అంటే శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క ఎన్నో కాలం నుంచి వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారని, ఏజ్డ్ పర్సన్స్ అని, అదేవిధంగా వాళ్ళు ఎంతో మందికి సేవ చేశారని. స్పెసిఫిక్గా చెప్పాలంటే గాలి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు ఏం చెప్పారంటే, నేను ఒక పేద ఫ్యామిలీ నుంచి వచ్చాను,
ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు కూడా నా తల్లిదండ్రుల పేరు మీదన నేను వృద్ధాశ్రమాలు నడిపించడం కానీ, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం కానీ, ఎంతోమందికి ఫ్రీ సర్వీస్ చేయడం జరుగుతుంది. నేను యొక్క ప్రజల మనిషిని, ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడానికి నేను ఎప్పుడు ముందు ఉంటాను. అదేవిధంగా నేను 3 సంవత్సరాలు పైచులుక నేను జైల్లో ఉన్నాను కాబట్టి నాకు శిక్ష తగ్గించడానికి కోరారు. అదేవిధంగా ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుని జడ్జి గారు వాళ్ళకి 7 years పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ 7 ఏళ్ల శిక్ష ఖరారు అయిన తర్వాత, అంటే గతంలో చూసాం మనం 3-4 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు, అది కూడా పరిగణలోకి తీసుకుంటారా? ఈ 7 ఏళ్ల శిక్షలు ఇది సపరేట్ 7 ఏళ్ల పాటు ఖచ్చితంగా శిక్ష కంటిన్యూ అవుతుందా? ఈ 7 ఏళ్ల శిక్షలో ఏంటంటే ఏదైతే 3 సంవత్సరాల 18 నెలలు ఉన్నారో దాన్ని సెట్ ఆఫ్ చేయడం జరిగింది. అంతే 7 సంవత్సరాల దాంట్లోంచి ఈ 3 నెలల పైచులకు ఏదైతే ఉందో దాన్ని తీసివేస్తారు. తీసివేసి మిగిలిన పీరియడ్ ఏదైతే ఉందో 4 years అనేది పనిష్మెంట్ అనేది అట్లాగే ఉంటుంది. వీళ్ళు ఈ కాలంలో ఇప్పుడు ఏంటంటే జడ్జిమెంట్ ఇంకా కాపీ వచ్చిన తర్వాత కూడా హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి ప్రతి అక్యూడ్కు రైట్ ఉంటుంది. వాళ్ళు అప్పీల్ చేసుకుంటారు. అప్పీల్తో పాటు బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుని దే విల్ గెట్ బెయిల్ ఆల్సో. ఇంకొకటి క్లారిటీ ఇవ్వండి, అంటే ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది, 7 ఏళ్ల శిక్ష ఖరారైంది, ఇప్పుడు వీళ్ళు అప్పీల్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా? అంటే వీళ్ళు బయట తిరగడానికి ఛాన్స్ ఉందా, లేదా ఖచ్చితంగా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు రిమాండ్ తీసేసుకుంటారు. ఇప్పుడు బయట తిరగడం అనేది ఏమి ఉండదు. అక్యూడ్ జడ్జిమెంట్ కాపీ ఇచ్చిన తర్వాత రిమాండ్ తీసుకుని వాళ్ళు జైలుకి పంపిస్తారు. వాళ్ళు జైలు ఉన్నప్పుడే వీళ్ళు ఏంటంటే అక్యూడ్ కాపీ వచ్చిన తర్వాత అడ్వకేట్ విల్ ఫైల్ బెయిల్ అప్లికేషన్ అలాంగ్ విత్ అపీల్ బిఫోర్ ఆనరబుల్ హైకోర్టు. అంటే ఇప్పుడు ఇక్కడ శిక్ష ఖరారు చేసింది, వీళ్ళు బెయిల్ పొందాలనుకుంటే హైకోర్టుకి వెళ్లాల్సిందేనా? అపీల్తో పాటు బెయిల్ అప్లికేషన్ చేస్తారు. సెంటెన్స్ సస్పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేయమని, వీఆర్ హ్యావింగ్ గుడ్ గ్రౌండ్స్ టు సక్సీడ్ ద అపీల్, మాకు అపీల్లో మంచి గ్రౌండ్స్ ఉన్నాయి, మేము కేసును అక్విట్లు పొందగలము. ఏదైతే లోవర్ కోర్టు ఇచ్చినో కేసు తప్పుడు కేసు ఇచ్చింది, మాకు ఏదైతే సాక్షులు ఉన్నారో దాని మీద మెరిట్స్ అండ్ డిమెరిట్స్, వాట్ ఈస్ ద మెరిట్స్ అనేది అడ్వకేట్ గారు చెప్పిన తర్వాత వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. అటువైపుగా మెయిన్ అపీల్లో అప్పుడు మెయిన్ అపీల్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో దాని మీద ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత అపీల్ అనేది డిసైడ్ అవుతుంది జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, కృపానంద్, వీరిద్దరిని కూడా నిర్దోషులుగా ప్రకటించింది. అంటే వీళ్ళు నిర్దోషులుగా ప్రకటించడానికి కారణం అంటే వీళ్ళకి సరైనటువంటి, అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఆధారాలు లేకపోవడమా ఏంటి? ఇవన్నిటిని వేటి పరిగణలోకి తీసుకొని నిర్దోషిగా ప్రకటించింది అనుకుంటున్నారు? ప్రాసిక్యూషన్ తరపున ఎవరైతే విట్నెసెస్ ఉన్నారో వాళ్ళు ఎగ్జామినేషన్ అయిన తర్వాత వీళ్ళ యొక్క అక్యూడ్ ఏ9 మీద ఎటువంటి ఎలిగేషన్లు అనేది నిర్ధారించబడలేదు. అండ్ కాబట్టి వాడి మీద ఎటువంటి ఆరోపణ చేసినప్పటికీ కూడా విట్నెస్ అయిపోయిన తర్వాత ట్రయల్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఆరోపణలని నిరూపణ కాలేదని జడ్జి గారు నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళని అక్విట్ చేయడం జరిగింది. సో దే హావ్ అక్విటెడ్. ఇప్పుడు ఇంత పెద్ద సెన్సేషనల్ కేసు మనం చూసాం, 14 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ కేసు పైన రివ్యూ చేసిన సమయంలో త్వరగా జడ్జిమెంట్ రావాలని కూడా సుప్రీంకోర్టు కొంత డెడ్ లైన్ పెట్టినటువంటి పరిస్థితి. ఈ కేసు మొత్తం స్టడీ చేశారు కాబట్టి ఈ కేసులో నెక్స్ట్ వీళ్ళు ఒకవేళ హైకోర్టుకి వెళ్ళినట్లయితే వీళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి? వీళ్ళ యొక్క వాదనలు ఏం వినిపించుకోవడానికి అవకాశం ఉంటుంది? సార్, సింప్లీ సేయింగ్ దట్ ద ప్రాసిక్యూషన్ ఎలిగేషన్స్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేశారని ప్రాసిక్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. బై సపోజ్ వీళ్ళకి లీగల్గా మైనింగ్ చేయడానికి కొంత ఏరియా ఉంది, ఆ ఏరియా కాకుండా వేరే ఏరియాలో ఇల్లీగల్ మైనింగ్ చేశారని ఎలిగేషన్. అయితే ప్రాసిక్యూషన్ విట్నెస్లకు దీనిలో ఉన్న గమ్మత్తుకరమైన విషయం ఏంటంటే ప్రాసిక్యూషన్ విట్నెసెస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాసిక్యూషన్కి అగెనెస్ట్గానే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా 150 పైచులకు లక్షల మెట్రిక్ టన్నులు తీశారని. యాక్చువల్గా ఈ ఓబులాపూర్ మైనింగ్లో గాలి జనార్దన్ రెడ్డి A1 కానీ A2 కానీ వాళ్ళు వేరే వాళ్ళకి రైజింగ్ కాంట్రాక్టర్స్కి మైనింగ్ తీయమని ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైజింగ్ కాంట్రాక్ట్స్ మైనింగ్ తీయమని ఇవ్వడం జరిగిందో వాళ్ళు దీంట్లో అక్యూడ్ చేయలేదు. బై సపోజ్ సార్, ఫస్ట్ సపోజ్ మన ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఏదైనా బై సపోజ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్. ఒక మామిడి తోట ఉందండి, మామిడి తోటలో దాదాపు కొన్ని మామిడికాయలు ఇల్లీగల్గా వేరే మామిడి తోట నుంచి తీసుకొచ్చి ఈ మామిడి తోటలో వీళ్ళు అమ్మారని ఎలిగేషన్స్. దీంట్లో అసలు ఏదైతే లీజ్కి ఇచ్చారో దీన్ని వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చారు. లీజ్కి ఇచ్చినప్పుడు వాళ్ళని అక్యూట్ చేయలేదు, వాళ్ళని విట్నెస్గా చేశారు. అదేవిధంగా విట్నెస్ ఏమని చెప్తున్నారు అంటే దాదాపు ఏదైతే ఉన్నారో వాళ్ళు మైనింగ్ చేసింది మేము తీసాము, మేము తవ్వాము, దాదాపు 150 కోట్ల చిల్లర మేము మైనింగ్ తవ్వామని చెప్తున్నారు. అఫీషియల్గా వీళ్ళు ఏ మైనింగ్ తవ్వినా కానీ అమ్మాల్సింది గవర్నమెంట్గా అమ్మాలి. గవర్నమెంట్కి అమ్మింది అఫీషియల్గానే 140 ఉంది. అంటే దాదాపు ఇంకా 16 కోట్లు
పెండింగే ఉంది. ఇంకా ఇల్లీగల్గా మైనింగ్ చేసింది ఎక్కడ? ఇల్లీగల్ మైనింగ్ అదే కాకుండా ఏదైనా ఇప్పుడు ఇల్లీగల్ మైనింగ్ చేసినందుకు పలానా చోట మైనింగ్ జరిగింది, నా ప్లేస్లో మైనింగ్ జరిగింది, నా ల్యాండ్లో మైనింగ్ జరిగింది అని ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. దే ఆర్ ది అజంప్షన్స్ ఓన్లీ. సో దే విల్ గెట్ అండ్ బెయిల్ అండ్ దే విల్ అపీల్ టు ది హైకోర్ట్ అండ్ దే మే అక్విటెడ్. రైట్. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం తెలంగాణ సిబిఐ కోర్టు అయితే మాత్రం ఇప్పటికే ఒక కీలక తీర్పు వెల్లడించింది. దాదాపు 5 మందిని దోషులుగా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు ఎవరైతే శిక్ష ఖరారైందో, శిక్ష ఖరారైన తర్వాత వాళ్ళు జైలుకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ముఖ్యంగా అంటే వాళ్ళు తెలంగాణ హైకోర్టులో వాళ్ళు సవాల్ చేసి ఖచ్చితంగా ఆ కేసుకు సంబంధించి కూడా బెయిల్ పొందడం కానీ లేదంటే ఆ కేసును ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.